ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ గనుడును రక్షకుడును మహోన్నతుడైన దేవుని నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ప్రతిరోజు మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహిస్తున్న అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మన దేవుడు నిజంగా మంచివాడు కదా. ఆయన తన ప్రజల పట్ల ఉన్న తన మంచి తనాన్ని ఆయన కనుపరుస్తూ ఆయన విశ్వాస్యతను ఆయన నెరవేరుస్తున్నారు. ఆ కారణాన్ని బట్టి మనం నిజంగా ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు అని లేఖనం సెలవిస్తుంది. దేవుణ్ణి కలిగి ఉండడమే గొప్ప భాగ్యం కదా. అంతకన్నా గొప్ప ఆధిక్యత మరొకటి ఏమీ లేదు. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన మిమ్మల్ని నియమించుకున్నారు. తన మహిమరాజ్యం కొరకు మిమ్మల్ని వాడుకోవాలని ఆయన ఎల్లప్పుడూ ఆశిస్తూనే ఉండారు. ప్రతిరోజు కూడా ఒక దైవ వాగ్దానాన్ని మనం పరిశుద్ధ లేఖనాల నుంచి ధ్యానం చేస్తున్నాం. ఈ వాగ్దానం ద్వారా మనందరం కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతమైన పటిష్టమైన స్థానాలకు రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథం 99వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. Psalm 99 and verse 6. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండేరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. They called upon the Lord and he answered them. లేఖనాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగాయి. వాటి వెనకాల ఏముంది అంటే ప్రార్థన ఉంది. దేవుని వైపు చూచినప్పుడు, ఆయన సహాయాన్ని కోరుకున్నప్పుడు, ఆయన ప్రమేయాన్ని ఆశించినప్పుడు దేవుడు తన ప్రజల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించారు. మన దేవునికి ఉన్న గొప్పతనం ఏంటంటే తన ప్రజలు ప్రార్థించినప్పుడు ఆయన సమాధానం ఇవ్వకుండా ఉండలేరు. ప్రైజ్ ది లార్డ్. తన ప్రజలు, తన పేరు పెట్టబడిన తన ప్రజలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా వారి ప్రార్థన వింటున్నాడు. కేవలం చెవులతో వినడం మాత్రమే కాదు, ఆయన విన్న ప్రార్థనలకు జవాబునివ్వగలిగిన దేవుడు, ఆన్సర్ ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఇక్కడ ఉన్న వాగ్దానం ఏంటంటే వారు మొర్రపెట్టగా దేవుడు వారికి ఉత్తరం ఇచ్చిననే మాట మనం చూస్తున్నప్పుడు మనలో ఉండాల్సిన ఒక ధైర్యం ఏంటంటే, ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఎస్, ఆనాడు దేవుడు తన ప్రజల ప్రార్థన విన్న దేవుడు నేటికి నా మధ్య లేదా మన మధ్య సజీవుడుగానే ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు అనే మాట బైబిల్లో ఉంది కదా. అంటే గత దినాల్లో తన ప్రజల జీవితాల్లో దేవుడు ఎలాంటి అద్భుతాలు జరిగించారో, ఎలాంటి ఆశ్చర్య కార్యాలు ఆయన వైపు తిరిగినప్పుడు జరిగాయో, ఇప్పుడు కూడా దేవుడు అలాంటి అద్భుతాలు మన జీవితంలో జరిగించడానికి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. ప్రభువులో శక్తి లేదండి, సామర్థ్యం లేనివాడండి, ఏదో అప్పుడు చేశాడు కానీ ఇప్పుడు చేయడండి అనడానికి లేదు. ఆయన నిరంతరము ఒకే రీతిగా ఉండువాడు కనుక ఆయన శక్తి సామర్థ్యాలు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువైన విధానంలో మనకు మేలు చేయడానికి దేవుడు ఎప్పుడు సంసిద్ధత కలిగిన వాడే. నువ్వు చేయాల్సింది ఏంటంటే యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, యథార్థంగా దేవుని వైపు చూడడం, నీకున్న కష్టం, నీకున్న ఇబ్బందిని జెన్యూన్గా ప్రభు దగ్గరికి వచ్చి చెప్పడం. చాలాసార్లు ప్రార్థన చేయడానికి వస్తాం కానీ మన హృదయాన్ని తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేం. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయలేనప్పుడు నీ హృదయంలో మూలుగును కూడా దేవుడు అర్థం చేసుకుంటాడు. కానీ కొంతమంది చేయగలిగి కూడా దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి ఏదో ఆయన ఏదో చేసి పెడతాడులే అన్నట్టుగా కొంతమంది ఉండిపోతూ ఉంటారు. కానీ బైబిల్ సెలవిస్తున్న సత్యం ఏంటంటే, ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అంటు యు. అడగండి, మీకు అనుగ్రహించబడుతుంది. నీకేం కావాలి ఈరోజు? ఏం కావాలని దేవుని సందికి వచ్చావు? ఏం కావాలని దేవుని వైపు నువ్వు చూస్తున్నావు? చెప్పు. దేవునితో నీ స్ట్రగుల్ ఏంటో చెప్పు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో పోరాడుతున్నావో చెప్పు. ఎలాంటి విజయం నీకు కావాలో చెప్పు. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. ఆనాడు సమూయేలు ప్రార్థన విన్న దేవుడు, మోషే అహరోనుల ప్రార్థన విన్న దేవుడు. ఇటు మోషే అహరోనుల జీవితం కానీ సమూయేలు జీవితాన్ని కానీ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు అనేక సందర్భాల్లో వారి ప్రార్థనకు జవాబిచ్చి ఉన్నతమైన విధానంలో తన ఉద్దేశాలను దేవుడు నెరవేర్చాడు. ఈరోజు నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన మహోన్నతుడైన దేవుడు, ఆయన సర్వశక్తిగల దేవుడు, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన. పౌలు భక్తుడు ఇలా అంటాడు, యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారైన దేవుడై ఉండి ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడనే మాట పౌలు భక్తుడు రోమిలికి రాసిన పత్రికలో రాశాడు. యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారం ఉంది. ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోగలిగితే నీ మార్గాలన్నీ దేవుడు సరళం చేస్తాడు. చాలాసార్లు ఎందుకు మనం దీవెన పొందుకోలేకపోతున్నాం అంటే దేవుని అధికారానికి మనం ఒప్పుకోలేకపోతున్నాం. ఆయన సన్నిధిలో మన హృదయాన్ని తెరిచి యథార్థంగా ప్రార్థించలేకపోతున్నాం.
ఈరోజు చేద్దాం. ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. నమ్మటుకు నా జీవితంలో అనేక సందర్భాల్లో నేను దేవుని సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించారు. ఆయన జవాబును అనుగ్రహించారు. అందును బట్టి నేను ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞుడినే. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మహింపరుస్తాను. ప్రభువా, నీ ప్రజల పట్ల నీకున్న ఉద్దేశాలను బట్టి నీకు స్తోత్రం. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలు విన్నావు ప్రభువా అని ప్రభువును స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉంటాను. మీ జీవితాల్లో కూడా ఈరోజు ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. ఇది దేవుడు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదు అని బైబిల్లో రాయబడిన రీతిగా నీవు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబివ్వడం వల్ల దేవుడు నీ జీవితంలో మేలు జరిగిస్తారు, అద్భుతాలు జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మోషే అహరోనులు నిన్ను సేవించే గుంపులో ఉన్నారు. సమూయేలు ప్రార్థనను విన్నావు. వారు మొర్ర పెట్టినప్పుడు వారికి ఉత్తరం ఇచ్చిన దేవుడు. ఆనాడు నీ ప్రజలతో ఉన్న దేవుడు ఈనాడు మాతో కూడా నీవు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మా మధ్యన మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మాలో నీవు ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మా ప్రియులు ఈరోజు ఏవైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, ఏ అవసరాలు తీర్చబడాలని కోరుతున్నారో, యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో ప్రభువా వారి జీవితంలో మేలు చేయమని కోరుతున్నాం. కనికరించి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభువులు నీకు మాత్రమే చెల్లిస్తూ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థ ఇవ్వండి. వేదనలో ఉన్న వారికి విడుదల ఇవ్వండి. అయా, నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి వాడుకోనండి. యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మే ద లార్డ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.